అందరికీ నమస్కారం. వీడియోని ఎవరైనా కొత్తగా చూసారంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే కామెంట్ చేయండి. కొత్తగా చూసారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఈరోజు మండే కదా ఫ్రెండ్స్. సో ఇది నేను చాలా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను. సో కస్టమర్ని కలిసేకి ఇక్కడ చూసుకుంటే దగ్గర నేనున్న ప్రదేశం నుంచి క్యాపిటల్ సిటీ ఏరియాకి దగ్గరలోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను వెళ్తున్న ఊరు పేరు వచ్చేసి మ్యాగజిన్ ఫ్రెండ్స్. ఆఫ్రికాలో అక్కడ కస్టమర్ ఉన్నాడు ఫ్రెండ్స్. నాకు చూసుకుంటా పోతే రోడ్డు వెంట ఇదంతా సముద్రం పక్కన రోడ్డు ఫ్రెండ్స్. ఇది ఊర్లు మొత్తం సముద్రం పక్కన ఊర్లు మొత్తం చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నప్పుడు చూసుకుంటే అక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, ఇల్లు ఎట్లున్నాయి కట్టకాలని మొత్తం. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అనేది ఏం లేదు. అంటే నచ్చిన వాళ్ళు స్లాబ్ మీద వేసుకుంటారు, నచ్చిన వాళ్ళు ఇట్లా రేకుల సైడ్లు. మ్యాక్సిమంగా చాలా వరకు ఇట్లాంటి ఇల్లులే ఉంటాయి, డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ. అంటే వీళ్ళు ఇష్టపడేది హంటలాగా ఇష్టపడతారు, స్లాబ్లు వేసుకోవడానికి ఇష్టపడరు. అది మళ్ళీ ఎక్కువ వేడి చేస్తుందనో తెలియదు, మళ్ళీ వేడి లేకుండా అంటే మామూలుగా ఇట్లా రేకుల కొట్టమైనా సరే, ఏసీలు ఉండే ఇల్లులు కూడా ఉన్నాయి. రేకుల కొట్టమైనా సరే చాలా వరకు ఇట్లనే ఉంటాయి ఇల్లులు. పైన కప్పు మాత్రం ఖచ్చితంగా రేకులు కానీ వాటిని ఏమంటారు పెంకులు కానీ అట్లా వేసుకుంటారు ఫ్రెండ్స్. చాలా వరకు చూసుకుంటూ పోతే స్ట్రీట్ వైజ్గా చాలా వరకు ఈ ఏరియాలో మాత్రం చాలా వరకు కొండపైన ఇల్లులు చాలా ఎక్కువ చూడొచ్చు. చూసుకుంటే పెద్ద పెద్ద బంగ్లాల మాదిరి ఇల్లులు కట్టారు ఫ్రెండ్స్, కానీ ఎవరు ఉండట్లేదు. పాతపడిన బిల్డింగ్స్ అన్నీ పైన కొండపైన ఇల్లులు మామూలుగా రాజులు కట్టుకున్నారు చూడండి, అట్లా కట్టుకున్న ఇల్లులు మొత్తం చాలా వరకు చూసుకుంటూ పోతే ఇక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఒక బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్. పెద్ద ఇల్లులు, పెద్దగా కట్టుకున్న ఇల్లులు మొత్తం. అక్కడ నివసిస్తే మాత్రం సముద్రం వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సముద్రం కంటే హైట్లో కట్టుకున్నారు ఇల్లులు. మేబీ సునామీల కారణంగా ఎండొచ్చేమో, మేబీ ఉండొచ్చు అట్లనే అనుకుంటుంటా. చూసుకుంటూ పోతే చూడండి ఎంత పైన ఉందో ఇల్లు. మామూలుగా కొన్ని ప్రదేశాల్లో కొందరు వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడానికి, పీస్ఫుల్గా ఉండడానికి కూడా ఉండొచ్చు. కొందరు అట్లా కట్టుకుంటారు, కొందరు కట్టుకొని వదిలేసి మళ్ళీ టౌన్లో పోయి బ్రతికే వాళ్ళు కొందరు ఉంటారు. అంటే ఏదో విజిటింగ్ ఫామ్ హౌస్ లాగా అట్లా చూసుకోవడానికి వచ్చిపోవడానికి, ఏదో సెలబ్రేషన్కి వచ్చి పోయే వాళ్ళు కొందరు అట్లా ఉంటారు, కొందరు ఇట్లా ఉంటారు ఫ్రెండ్స్. సో ఇకపోతే వీడియో మొత్తం రోడ్డు పక్కనే తీసాను ఫ్రెండ్స్. రోడ్డు మొత్తం ఇది హైవే. చాలా వరకు ఎక్కువ పెద్ద కంటైనర్లు, లారీలు ఎక్కువగా పోతుంటాయి ఫ్రెండ్స్. సో ట్రాన్స్పోర్ట్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ గోల్డ్ మైనింగ్లు, బాక్సైట్, రకరకాల మైనింగ్లు అన్నీ ఆఫ్రికాలో ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకుంటే దావలో పోతుంటే ఇట్లా కొన్ని యాక్సిడెంట్ కేసులు కూడా కనిపిస్తాయి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం రీసెంట్గానే 300 మిలియన్ సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్.